నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడుకలు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి పట్టాలు పంపిణీ. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో యువ వైద్యుల సేవలు అందించాలని రాష్ట్రపతి పిలుపు. ఏలూరు టీడీపీ కార్యకర్తలకి క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి. పార్టీ సిద్ధాంతాలను దెబ్బతీసే పనుల్ని భవిష్యత్తులో చేయమని వెల్లడి. పేదల బియ్యం బుక్కేసిన నీతి కబులు చెబుతున్న పేర్ని నాని. 90 లక్షలు విలువైన బియ్యం తినేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు. యువ వైద్యులు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా పలువురు స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్స్ కి చేరుకున్న రాష్ట్రపతి మొదటి బ్యాచ్ గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకి పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుంది. మీలాంటి యువ వైద్యులు గ్రామీణ గిరిజన మారుమూల ప్రాంత ప్రజలకి సేవ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. జాతి సమ్మిళిత ఆరోగ్యం సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి. ఈ దశలో మీరు చిత్తశుద్దితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్దిలో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. The recipient of the Best Outgoing Graduate Award male is Dr. Dasari Divyamshu, son of Shri Dasari Yugandhar and Srimati Dasari Lakshmi Anupama. My special congratulations to these daughters who have done us proud. I convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. Among the medal winners too, our daughters have accounted for the large share of the glory. The rising participation of women in the medical profession and their significant contributions demonstrate that we are becoming a truly developed society. This also highlighted the fact that given opportunity, our daughters excel in every field. I commend members of the faculty for their role in teaching and mentoring the young doctors. I also praise all the guardians of the young lady doctors deserve special appreciation. प्यारे विद्यार्थियों, किसी भी उच्च शिक्षण संस्थान के आरंभिक बैच इस संस्थान की पहचान बनते हैं. फर्स्ट बैच के आप सब एमबीबीएस ग्रेजुएट्स मेडिकल फ्रेटर्निटी में समाज में देश विदेश के एम्स नीलगिरी के फर्स्ट बैच एम्बेसडर है. अपने इस विशेष भूमिका को ध्यान में रखते हुए आप सब इस संस्थान के गौरव को बढ़ाने का प्रयास करते रहेंगे. एम्स संस्थान को अखिल भारतीय आयुर्विज्ञान संस्थान कहा जाता है. स्वास्थ्य रक्षा की हमारी परंपरा के अनुसार आयुर्वेद अथवा आयुर्विज्ञान से अच्छे आहार विहार तथा दिनचर्या और ऋतुचर्या पर जोर दिया गया है. इस प्रकार की विकार मुक्त जीवन शैली के बल पर मनुष्य दीर्घायु भी होता है और स्वास्थ्य भी रहता है. पश्चिमी देशों के विशेषज्ञ
sincere. టీడీపీ కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి మరొకసారి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతులచ్చన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో పార్థసారథి ఇప్పటికే సీఎం చంద్రబాబుకి క్షమాపణలు చెప్పారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించి కార్యకర్తలకి సారీ చెప్పారు. చంద్రబాబు, లోకేష్ నాకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడు మర్చిపోను. టీడీపీ సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని మాత్రం కాదు. మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతాను. టీడీపీ కార్యక్రమాల్లో చొరపడటం వైసీపీ నేతలకు అలవాటే. వ్యక్తిగతంగా జోగి రమేష్ తో నాకెలాంటి సంబంధం లేదు అని మంత్రి పార్థసారథి తెలిపారు. 15వ తారీఖున బలహీన వర్గాల నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడ సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలుగుచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని. వైసీపీ నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెప్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని తినేశారని దుయ్యపట్టారు. పేర్ని కుటుంబం అంతా పరారీలోనే ఉందన్న మంత్రి కొల్లు రవీంద్ర దొంగ అయిన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరమని మండిపడ్డారు. వైసీపీ అంతా దొంగల పార్టీనేనని అర్థమవుతుందని చెప్పారు. ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ప్రజల్ని దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు క్లియర్గా బుక్ అయిపోయాడు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాల్ని ఉపేక్షించం, గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాం. ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు తీసి నిలబెట్టాయి. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరుతాడు. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు
3,708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడకి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సత్యులు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి. దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేయు వృద్ధ మరియు దివ్యాంగ భక్తుల కొరకు ఈరోజు సిటీ యూనియన్ బ్యాంకు వారు 6.88 లక్షల విలువ చేయు 6 సీటింగ్ సామర్థ్యం కలిగిన 150 సామర్థ్యం కలిగిన 6 బ్యాటరీలు 4 చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆలయ ఈవో కెఎస్ రామారావుని కలిసి అందజేయడం జరిగింది. ఈ వాహనాలకి పూజలు నిర్వహించగా ఈవో కెఎస్ రామారావు బ్యాంకు సిబ్బంది ఆలయ ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో కలిసి వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సిటీ యూనియన్ బ్యాంకు వారికి అమ్మవారి దర్శనం కల్పించి ఆలయ వేద పండితులచే వీరికి వేదాశీర్వచనం కల్పించడం జరిగింది. సిటీ యూనియన్ బ్యాంక్ తరఫున విజయవాడ రీజియన్ 2 రీజియన్ రమేష్ కుమార్ ప్లీజ్ హ్యాండ్ ఓవర్. ఒక్క నిమిషం పట్టుకోండి. ఓకే మానసిక ఆర్థిక ఒత్తిళ్లు ఆందోళనని తగ్గించుకోవడంలో ధ్యానంతో మంచి ఫలితాలు వస్తాయని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలోని మినీ బైపాస్ రోడ్లోని ధ్యాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యం తప్పకుండా ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తాను, హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. మనకి వెల్త్ కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి, అట్ సేమ్ టైం సంతోషం కావాలి. ఎప్పుడు ఉంటుంది? మనం మనస్సు నిజంగా నిలకడగా ఉంచగలిగితే ఏదైతే ధ్యానం, మీరు ధ్యానం చేయరు కానీ ప్రాణాయం చేస్తారు. ఇట్స్ లైక్ ఆల్సో ప్రాణాయం కూడా ఒక విధంగా మెడిటేషన్. ఎందుకంటే ఒక 20 minutes వజ్రాసనం కూర్చొని ప్రాణం చేస్తూ ఉంటాం. తప్పకుండా ఆ టైంలో కూడా అవి మాట్లాడడం కడుపు మూసుకుని ఎందగా ఆ మాటలు చెప్పినట్టు వజ్రాసనం కూర్చొని ఇరుముగా స్ట్రైట్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సూర్య రెస్టారెంట్ ఫంక్షన్ హాల్లో డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు. సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎస్ విక్టర్ ఇమాన్యుయల్ విద్యుత్ సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్కడ మీకు తెలుసో లేదు, ఈ అదాలత్ అనేది ఫారం పెట్టున్నారు ఆల్రెడీ. సంవత్సరం ఇంతకుముందు లేదు, అన్ని తిరుపతికి వెళ్ళాల్సింది. తిరుపతిలో ఫస్ట్ పెట్టారు. ఇక్కడ దాని యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి డిపార్ట్మెంట్ డిస్కమ్ ఇక్కడ పెట్టారు. విజయవాడ ఉన్నతాల అనే ప్రాంతంలో ఉంది 3.5 సంవత్సరం నుంచి. ఇప్పుడు మేము ఏ కార్యక్రమాలు ఏ సభలు 200 వేసి ప్రతి సబ్ డివిజన్లో చేస్తాం. ప్రతి ఏవైతే 5 జిల్లాలు మాకు ఇచ్చింది, 4 జిల్లాలు గుంటూరు, ఒంగోలు, విజయవాడ 6 జిల్లాలు. అది బాపట్ల అవి చేశారు కదా, అవి 6 జిల్లాలు. అందువల్ల ప్రతి ఒక్కటి ఏంటంటే మేము అలాకపోవచ్చు అనే ఉద్దేశం మేమే ఉంచి ఏదన్నా ఉంటే తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు 4 వచ్చినాయి కదా, అక్కడ ట్రాన్స్ఫర్ మార్చాలా, అది ప్రమాదకరంగా ఉంది, స్కూల్ పిల్లలు తిరుగుతున్నారు అని చెప్పారు. అలాంటిది తర్వాత ఎక్సెస్ బిల్ ఇచ్చింది అనేది కొంచెం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం ప్రతి ఎకరాకి సాగునీరు అందించే బృహత్కర బాధ్యత నీటి సంఘం అధ్యక్షులపై ఉందని గూడూరు మండల పార్టీ అధ్యక్షులు పోతున స్వామి తెలిపారు. వైసీపీ హయాంలో నీటి సంఘాలు కూడా ఏర్పాటు చేయకుండా కేటాయించిన నిధులు ఖర్చు పెట్టుకుంటూ నిర్లక్ష్యం చేశారని, ఫలితంగా ప్రతి గ్రామంలో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నీటి పారుదల పంపిణీ వ్యవస్థ మీద గూడూరు 2028కి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నిక జరిగే నిమిత్తం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా ఇచ్చేసినటువంటి కేసీ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికిరణ్ గారికి, అలాగే గతంలో మనకు పనిచేసిన ఈ డ్రైనేజ్ నాగబాబు గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు నన్ను చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా సాయిన శివనారాయణ గారికి, అలాగే పోకనారాయణపాలెం నీటి సంఘం అధ్యక్షులు దాసరి ఉమా సాయిరాం గారికి, అలాగే తాళపాలెం నీటి సంఘం అధ్యక్షులు మురళి గారికి, ఇడుమూరు నీటి సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి, పెడన నీటి సంఘం అధ్యక్షులు కమ్మగండి వెంకటేశ్వరరావు గారికి, అలాగే నందమూరు నీటి సంఘం అధ్యక్షులు పరసా నాగరాజ్ గారికి, అరిసేపల్లి నీటి సంఘం అధ్యక్షులు ఉపేంద్ర గారికి, ఎలకూరు నీటి సంఘం అధ్యక్షులు మన కలపడం అనేటువంటి నీటి సంఘ అధ్యక్షుల అభిమానులు, పార్టీ నాయకులకు కానీ, అలాగే కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి స్థాపించిన నాటి నుంచి మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ నా 18 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడం జరిగింది. ఇదే గ్రామానికి, మండల హెడ్ క్వార్టర్ గ్రామానికి 21 సంవత్సరానికి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షుని చేశా ఇక్కడ. అలాగే గ్రామ పార్టీ అధ్యక్షునిగా 3 దఫాలు, తెలుగు యువత అధ్యక్షునిగా 2 దఫాలు, ఏరియా కమిటీ కన్వీనర్ గా 1 దఫా, అలాగే మండల పార్టీ అధ్యక్షులుగా 20 సంవత్సరాల నుంచి గూడూరు మండల పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుంది. నేను చేసిన పార్టీ సేవలను గుర్తించి ఆ రోజున దివంగత నేత, మన ప్రీతమ నాయకులు, మన మాజీ శాసనసభ్యులు కాగిత వెంకటరావు 2015 25 సంవత్సరాలకు గాను గూడూరు DC 28 చైర్మన్ కి ఎన్నిక చేయడం జరిగింది. ఆ రోజున పాలకవర్గం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం కంకటావ గ్రామంలో రైతు సేవా కేంద్రంలో రైతు వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని మాయిశ్చర్ మిషన్ పై తేమ శాతం చెక్ చేసిన PCC ఇన్ఛార్జి వీరవల్లి వీర వెంకటేశ్వరరావు, ప్రభుత్వం వారు ఈ విధమైన రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుకి ఎంతో మేలు చేస్తున్నారని, గోదాముల సంచులు రైతు తోలిన వెంటనే నగదు అకౌంట్లో పడుతున్నాయని సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం రైతులు పాల్గొన్నారు.
బలపడతా సాయం ఒకసారి చూసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడుకలు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి పట్టాలు పంపిణీ. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో యువ వైద్యుల సేవలు అందించాలని రాష్ట్రపతి పిలుపు. ఏలూరు టీడీపీ కార్యకర్తలకి క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి. పార్టీ సిద్ధాంతాలను దెబ్బతీసే పనుల్ని భవిష్యత్తులో చేయమని వెల్లడి. పేదల బియ్యం బుక్కేసిన నీతి కబులు చెబుతున్న పేరుని నాని. 90 లక్షలు విలువైన బియ్యం తినేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.